హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్ట్ డిజైన్స్. ఈరోజు వీడియోలో నేను ఒక అమ్మవారికి సారీ చూపిస్తున్నానండి, ఎలా స్టిచ్ చేసుకోవాలో. దానికోసం నేను ఇక్కడ చూస్తున్నారు కదా 20 ఇంచెస్ హైట్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 47 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ 47 ఇంచెస్ తీసుకున్నాను విడ్త్. ఇటువంటివి 2 పీసెస్ తీసుకున్నానండి. ఈ విధంగా 2 పీసెస్ రెడీ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. దీని తర్వాత ఇక్కడ నేను లైనింగ్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాను, సేమ్ లెంత్ తోటి ఈక్వల్గా ఉండేటట్టు. ఇప్పుడు నేను రాంగ్ సైడు ఈ విధంగా లైనింగ్ ఇంకా ఇది పెట్టుకొని ఇప్పుడు నేను మార్క్ చేసి చూపిస్తున్నాను కదా, 1/2 ఇంచ్ మార్జిన్ తోటి మనం ఇదంతా కూడా 3 సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలండి. నేను చూపించిన విధంగా మిషన్ మీద పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవడమేనండి. ఇక్కడ లైనింగ్ నేను రాంగ్ సైడ్లో పెట్టానండి, అంటే రైట్ సైడ్లోని పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. 3 సైడ్స్ కూడా 1 సైడ్ అలాగే వదిలేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న స్లిట్స్ కార్నర్ దగ్గర పెట్టుకోవాలండి. అప్పుడే మనకి టర్న్ చేసేటప్పుడు నీట్గా ఉగ్గులు లేకుండా నీట్గా వస్తుంది. సో అని చెప్పి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలి. అంతా కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ సారీని. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు టర్న్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎడ్జెస్లోకి జస్ట్ లైన్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 సైడ్స్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసేసుకోవాలి అంతా కూడా. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను దీనికోసం ఒక లేస్ తీసుకున్నానండి. లేస్ తీసుకొని ఈ విధంగా ఓపెన్ పార్ట్ని పైకి పెట్టుకొని ఈ డౌన్ సైడ్ను నేను ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. లేస్ అంతా కూడా కింద డౌన్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ చేసుకున్నాను. నేను కింద బాటమ్ పార్ట్ ఒకటే వేసానండి. ఇంకో పీస్కి వచ్చేసి లైనింగ్ యాడ్ చేసుకొని 3 సైడ్స్ కూడా ఈ విధంగా లేస్ని బార్డర్ లాగా స్టిచ్ చేసేసుకున్నాను. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు కోసం అని చెప్పి నేను 3 సైడ్స్ ఈ విధంగా బార్డర్ని స్టిచ్ చేసేసాను, అదే లేస్ని. తర్వాత వచ్చేసి ఇక్కడ 5 ఇంచెస్ హైట్ తోటి మనకి విడ్త్ ఎంత కావాలో అంత చూసుకొని ఈ విధంగా ఒక చిన్న పీస్ని కట్ చేసుకున్నాను. ఈ పీసెస్కి 2 పక్కల కూడా లేస్ని స్టిచ్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనకి ఎన్ని ఫ్లీట్స్ వస్తాయో చూసుకొని అంతా కూడా ఫ్లీట్స్ పెట్టేసుకొని ఈవెన్గా ఫ్లీట్స్ వచ్చేటట్టు చూసుకొని ఒక్కొక్కటి ఈ విధంగా ఫ్లీట్ పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలండి. ఎండింగ్ వరకు కూడా ఈ విధంగా చేసుకున్నా అంటే ఒక స్కర్ట్ లాగా రెడీ అవుతుంది మనకి. ఈ విధంగా ఒక్కొక్క ఫ్లీట్ కూడా పెట్టుకుని నెమ్మదిగా జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు అంతా సెట్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను, స్ట్రాంగ్గా ఉండడం కోసం అని చెప్పి, అలాగే నీట్గా కూడా ఉంటుంది. తర్వాత ఆ స్టిచ్ మీద మళ్ళీ లేస్ని నేను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నానండి. ఒక లైన్ కిందకి మనం ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ నుండి కూడా ఈ విధంగా ఫ్లీట్స్ కనిపించే విధంగా ఈ విధంగా లేస్ని కుట్టేసుకున్నాను. అది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్ కూడా ఇంకో లేస్ని అదే లేస్ని ఈ విధంగా ఇంకో లైన్ స్టిచ్ చేసేసుకోవాలి. దీనివల్ల నడుం దగ్గర ఒక బెల్ట్ లాగా కనిపిస్తుందని చెప్పి నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. అయింది కదా. ఇప్పుడు టర్న్ చేసుకొని మనకి ఇది లేస్ ఎంత వెడల్పు ఉందో అంతవరకు ఇది ఫోల్డ్ చేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కిందకి అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. నేను ఇది టెంపుల్లోని అమ్మవారి కోసం స్టిచ్ చేశానండి. వేసిన తర్వాత చాలా బాగుందని చెప్పారు. చూస్తున్నారా, ఈ విధంగా అంతా కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనది ఇంకో పీస్ ఉంది కదా, 3 సైడ్స్ నేను లేస్ని అటాచ్ చేశాను. దాన్ని ఈ విధంగా ఫ్లీట్స్ అమర్చుకొని మనం ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్కర్ట్కి ఈ స్కర్ట్ ఉంది కదా, స్కర్ట్లా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని మిడిల్లోనికి ఫోల్డ్ చేసుకొని మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఫ్లీట్స్ అవసరమో అంతవరకు మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. నాకు ఎంత లెంత్లో కావాలో అంత చూసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి
ఈ లేసు ఇక్కడ కనిపించే విధంగా ఈ విధంగా చిన్న చిన్న ప్లేట్స్ మనం మార్క్ చేసుకున్న ప్లేస్ వరకు కూడా ఈవెన్గా మనం స్ట్రెచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్క ప్లేటు పెట్టుకుంటూ, ఇది కొంచెం టఫ్గా ఉంటుంది. అంటే వచ్చిన వాళ్ళకి పెద్ద కష్టమేం లేదు, రాని వాళ్ళకి కొంచెం టఫ్గా ఉంటుంది. అంటే ఈవెన్గా పెట్టుకొని ప్లేట్స్ అంటే పళ్ళు పోర్షన్ మెయిన్, అది కనుక నీట్గా వస్తే కనుక ఇంకా అందంగా కనిపిస్తుందండి సారీ అనేది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అప్పుడు కూడా అమ్మవార్లు ఇంట్లోని చాలామంది కలశాలు పెట్టి రెడీ చేస్తూ ఉంటారు అమ్మవారిని. ఆ టైంలో కూడా ఈ విధంగా సారీస్ స్టిచ్ చేసుకొని కట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. అమ్మవారికి కట్టడానికి కూడా మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే నేను టెంపుల్లో అమ్మవారి కోసం స్ట్రెచ్ చేశానండి. ఇదంతా స్ట్రెచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది కదా, మనం దీన్ని కొంచెం ప్రెస్ అంటే ఐరన్ తోటి కొంచెం ప్రెస్ చేసుకున్నామంటే ఐరన్ తోటి ఈ విధంగా చాలా ఈవెన్గా నీట్గా ఫ్లీట్స్ నించుంటాయండి, చాలా నీట్గా ఉంటుంది అప్పుడు అని చెప్పి నేను ఈ విధంగా ఐరన్ బాక్స్ తోటి అన్నీ కూడా ఒక్కొక్క ఫ్లీట్ సర్దుకుంటూ నీట్గా ఐరన్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ముందు కన్నా కూడా చాలా బాగుంది. అంతా రెడీ అయిన తర్వాత కంప్లీట్గా ఐరన్ చేసేసుకున్న తర్వాత మీద పళ్ళు పోర్షన్కి వచ్చి ఈ విధంగా ఫ్లీట్స్ చిన్న చిన్నగా దగ్గరగా పెట్టుకొని మనం ఫ్లీట్స్ పెట్టుకునేటప్పుడు సారీ కట్టుకునేటప్పుడు ఎలా దగ్గరగా పెట్టుకొని చిన్న చిన్న ఫ్లీట్స్ పెట్టుకుంటామో అలా చక్కగా నీట్గా చేసుకొని ఈ విధంగా కొంచెం గట్టిగా లాక్కొని జాగ్రత్తగా ఇక్కడ పిన్ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఒక స్టిచ్ వేసుకోవాలి, అందుకని చెప్పి ఈ స్టిచ్ వేసుకున్నా అంటే పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి ఫ్లీట్స్ జరగవు. అస్తమానం మీరు ఫ్లీట్స్ పెట్టి కట్టే అవసరం లేకుండా ఫిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి జస్ట్ రెడీమేడ్ అలా అంటే జస్ట్ కిందన స్కర్ట్ కట్టేసి సారీ నార్మల్గా కట్టేయడానికి టెంపుల్లోకి చాలా ఈజీగా ఉంటుందండి. అలా టెంపుల్లోకనే కాదు, మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కూడా ఈ విధంగా రెడీ చేసి కట్టుకోవచ్చు, చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. చాలా టైం పడుతుంది కదా అమ్మవారికి రెడీ చేయడానికి, అలా కాకుండా ఈసారి ఈ విధంగా రెడీ చేసి చూడండి. మీరు స్టిచ్ చేసుకునేటప్పుడే కొంచెం టైం పడుతుంది, బట్ మీరు అమ్మవారికి రెడీ చేసేటప్పుడు మాత్రం వితిన్ సెకండ్స్లో అయిపోతుందండి. చాలా టైం సేవింగ్ కలిసి వస్తుంది రెడీ చేసేటప్పుడు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను స్టిచ్ వేసేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాను. అయిన తర్వాత లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా లాడా కోసం నేను ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నానండి. ఒక రోప్ లాగా రెడీ చేసుకుంటున్నాను. ఇది ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. అయిన తర్వాత ఈ లోపలికి ఇన్సర్ట్ చేసుకుంటే మీకు ఇంకా స్కర్ట్ కట్టుకోవడానికి చాలా ఈజీగా రెడీ అయిపోద్ది. ఇది కనుక మీరు కంప్లీట్ చేశాను. చూడండి, రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంది, ఎంత అందంగా ఉంది కదా. ఇటువంటివి నేను మరికొన్ని స్టిచ్ చేశానండి. దానికోసం చూడండి, ఈ విధంగా 2 స్టెప్స్ పెట్టాను వీటికి. ఇది ఒక సారీ అండి, సారీతోటి ఈ విధంగా స్టిచ్ చేస్తాను. వేసిన తర్వాత చూడండి అమ్మవారికి ఎంత అందంగా ఉందో నీట్గా. థ్యాంక్ యూ.